హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 30th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేయబోతున్నాం. సో, 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు సమ్మిట్ అనేటువంటిది 4థ్ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేటువంటిది భారతదేశంలో జరగబోతోంది. ఈ సమ్మిట్ కోసం కేంద్ర మంత్రి అయినటువంటి జయశంకర్ గారు లోగో అదేవిధంగా థీమ్ మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2015లో జరిగినటువంటి 3వ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఈ కార్యక్రమం అనేటువంటిది భారత్ ఆఫ్రికా సంబంధాలకు పునరుద్ధరణ కాలాన్ని సూచిస్తుంది. మెయిన్‌గా ఈ సమ్మిట్ అనేటువంటిది ఎవరి సహకారంతో జరగబోతోంది అంటే ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ సహకారంతో ఈ శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది 2026 మే 31న న్యూఢిల్లీలో జరగనుంది. సో, లోగో ఏంటి? గర్వం, ధైర్యం అదేవిధంగా ఉమ్మడి గుర్తింపుకు ప్రతీకగా ఒకదానితో ఒకటి పెనవేసుకున్నటువంటి భారతదేశం మరియు ఆఫ్రికా పటాలపై సింహం. సో, లోగో ఏంటి? సింహం అనమాట. ఫ్లాగ్స్‌పై సింహం ఆహ్, బొమ్మ అనేటువంటిది చిత్రీకరించబడి ఉంది. సో, సింహం అనేటువంటిది లోగో అండి. ఏ సమ్మిట్‌కి అంటే 4థ్ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌కు. సో, సింహం ఉన్నటువంటి పటం అనమాట. లోగో అనమాట ఇది. సో, థీమ్ ఏంటి అంటే ఐ అంటే ఇండియా, ఆఫ్రికా. సో, ఐఏ స్పిరిట్ ఇండియా ఆఫ్రికా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఇన్నోవేషన్, రెసిలియన్స్ అండ్ ఇన్క్లూజివ్ ట్రాన్స్‌ఫర్మేషన్. క్రీడలలో ఆవిష్కరణలను లేదా ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించేందుకు న్యూఢిల్లీలో జరిగినటువంటి ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం అంటారు. అంటే ఏంటి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా పీయూష్ గోయల్ గారు మేధో సంపత్తి రిజిస్ట్రేషన్‌లపై 3 సంవత్సరాల ఫీజు మినహాయింపును ఇటీవల ప్రకటించడం జరిగింది. భారతదేశ వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో 15 కోట్ల బాస్మతి మరియు సేంద్రియ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అపేడా అన్నమాట. వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసినటువంటి ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీని మనం ఏమంటున్నాం? అపేడా అంటున్నాం కదా! సో, ఈ శిక్షణా కేంద్రాన్ని ఏ శిక్షణా కేంద్రాన్ని? బాస్మతి మరియు సేంద్రియ శిక్షణా కేంద్రాన్ని అపేడా అనేటువంటిది ఎక్కడ అంటే టాండా బీజేసీ గ్రామం. సో, బీజేసీ విలేజ్ పిలిభిత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్‌లో 7 ఎకరాల భూమిని కేటాయించారు. సో, ఏ కేంద్రాన్ని అంటే బాస్మతి మరియు సేంద్రియ శిక్షణా కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్‌లో అపెడా అనేటువంటిది ఏర్పాటు చేయనుంది. ఫిన్లాండ్ కొకోలా సమీపంలో యూరోప్‌లోనే మొట్టమొదటి పూర్తి స్థాయి సమీకృత లిథియం ప్రాజెక్ట్ అండి. ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ లిథియం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చంటే, ఇటీవల ఏ దేశం యూరోప్‌లోనే మొట్టమొదటి ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ లిథియం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది అని అడిగినట్లయితే ఫిన్లాండ్ దేశం అనమాట. ఇందులో మెయిన్‌గా మైనింగ్, ప్రాసెసింగ్ మరియు బ్యాటరీ గ్రేడ్ మెటీరియల్‌గా శుద్ధి చేయడం అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ని ఏమంటున్నామంటే కెలిబర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారనమాట ఇది. దీని లక్ష్యం ఏంటి అంటే ఏటా 15,000 టన్నులను ఉత్పత్తి చేయడం. ఏది? లిథియంను ఉత్పత్తి చేయడం. అంతేకాకుండా ఇది యూరోప్ యొక్క లిథియం డిమాండ్‌లో సుమారుగా 10% వరకు అవసరాన్ని తీరుస్తుంది. మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్, స్వచ్ఛ ఇంధన్ సరఫరా గొలుసులను ప్రోత్సహిస్తుంది. సమోవాలోని ఏపియాలో జరిగినటువంటి కామన్‌వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం 4 స్వర్ణాలను గెలుచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యూఏఈ అనేటువంటిది మే 1, 2026 నుండి ఒపెక్ మరియు ఎపెక్ ప్లస్ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో అడగొచ్చనమాట. ఏ దేశం మే 1 నుండి ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్, ఇది ఒపెక్స్ కాదు, ఒపెక్ అనమాట. ఒపెక్ ప్లస్ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది అని అడిగినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది అంటే యూఏఈ అనమాట. ఎప్పటి నుంచి ఇది వైదొలుగుతుంది అని ప్రకటించింది? మే 1, 2026 నుండి. ఒపెక్ అంటే ఏంటి ఇక్కడ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంపెనీస్. సో, ఈ ఒపెక్‌లో ఎన్ని ఉంటాయి? ఎంతమంది దేశాలు సభ్యులుగా ఉంటారంటే 11 మెంబర్స్ అనమాట. ఇప్పుడైతే యాక్టివ్ మెంబర్స్ ఎవరున్నారు అంటే ఈ ఒపెక్‌లో అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గబోన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా అండ్ వెనుజులా. సో, భారతదేశం అనేటువంటిది ఈ ఒపెక్‌లోగా అయినా సరే, ఒపెక్ ప్లస్‌లో అయినా సరే మెంబర్‌గా అయితే లేదు. ఎగ్జామ్‌లో ఇదే అడుగుతారనమాట. ఒపెక్‌లో భారతదేశం మెంబర్‌గా భాగస్వామిగా ఉందా లేదా అని అడుగుతారు. భాగస్వామిగా లేదనమాట.
అయితే రీసెంట్‌గా ఖతర్, ఆహ్, ఎక్వడార్ మరియు అంగోలా కూడా ఈ ఒపెక్ నుండి వైదొలగడం జరిగింది. సో, ఇక్కడ ఒపెక్ గురించి గనక ఎగ్జామ్‌లో అడిగినట్లయితే ఇది ఒక పర్మనెంట్ మరియు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఎప్పుడు 1960 1960 సెప్టెంబర్ 10 నుండి 14 తేదీలలో జరిగినటువంటి బాగ్దాద్ సమావేశంలో ఈ ఒపెక్ అనేటువంటిది స్థాపించబడింది. మరియు 1961లో 5 వ్యవస్థాపక ఫౌండేషన్ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఇందులో. వ్యవస్థాపక దేశాలతో అధికారికంగా పనిచేయడం ప్రారంభించారు. సో, ఎవరు ఇందులో ఫౌండింగ్ మెంబర్స్ ఒపెక్‌లో అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ మరియు వెనెజులా. ఈ దేశాలు చమురు ధరల విధానాలను నియంత్రించడం అంటే ఏంటి? ఈ ఒపెక్‌లో ఉన్నటువంటి దేశాలు ఏం చేస్తాయి ఇవి? దీని యొక్క విధి ఏంటి? అంటే చమురు ధరల విధానాలను నియంత్రించడం మరియు బహుళ జాతి చమురు కంపెనీలు అంటే మల్టీనేషనల్ ఆయిల్ కంపెనీస్ నుండి తమ ఆర్థిక ప్రయోజనాలు అంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ ఒపెక్ హెడ్ క్వార్టర్స్ స్టార్టింగ్‌లో ఎక్కడ ఉండింది హెడ్ క్వార్టర్ అంటే జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉండింది. కానీ ఆ తర్వాత ఈ ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది వియన్నా, ఆస్ట్రియాకు మూవ్ అయ్యాయన్నమాట. ఎప్పుడు అంటే ఈ హెడ్ క్వార్టర్ ఎప్పుడు మూవ్ అయ్యింది అంటే 1965లో. సో, మనం ఎందుకు ఇంతగా డిస్కస్ చేస్తున్నాం ఒపెక్ లేదా ఒపెక్ ప్లస్ గురించి అంటే ఇది ఇప్పుడు రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక క్వెషన్ అడగడానికి ఆస్కారం ఉంది రాబోయే ఎగ్జామ్స్‌లో. ఒపెక్ ప్లస్ అనేటువంటిది 13 ఒపెక్ సభ్య దేశాలు మరియు అనేక ప్రధాన ఒపెక్ అంటే ఒపెక్‌లో సభ్యత్వం లేనటువంటి దేశాలు కూడా ఇందులో ఉంటాయన్నమాట. చమురు ఉత్పాదక దేశాలను కలిగి ఉన్నటువంటి కూటమినే మనం ఏమంటున్నామంటే ఒపెక్ ప్లస్ కూటమి అని అంటున్నాం. సో, ఒపెక్‌లో అధికారిక సభ్యులు కాని దేశాలను చేర్చుకోవడం ద్వారా ప్రపంచ చమురు సరఫరాపై మరింత నియంత్రణను అందించడానికి ఈ కూటమి అనేటువంటిది ఏర్పడింది. సో, ఈ ఒపెక్ ప్లస్ అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడింది అంటే డిసెంబర్ 2016లో ఒక సహకార ప్రకటన అంటే డిక్లరేషన్ ఆఫ్ కోఆపరేషన్ ద్వారా ఈ ఒపెక్ ప్లస్ అనేటువంటిది ఆవిర్భవించింది. ఇందులో మెంబర్స్ ఎవరుంటారు అంటే ప్రధాన ఒపెక్ సభ్య దేశాలతో పాటుగా ముఖ్యంగా రష్యా, మెక్సికో మరియు కజకిస్తాన్ వంటి 10 ఒపెకేతర దేశాలు అంటే ఒపెక్‌తో సంబంధం లేనటువంటి దేశాలు కూడా ఇందులో ఒపెక్ ప్లస్‌లో సభ్యులుగా ఉంటారు. సో, భారీ స్థాయిలో సామర్థ్యాల పెంపు అంటే కెపాసిటీ బిల్డింగ్ ద్వారా పట్టణ సహకార బ్యాంకును అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌ను బలోపేతం చేయడానికి ఇటీవల ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 28 ఏప్రిల్ 2026న ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఆ మిషన్ పేరు ఏంటి అంటే మిషన్ సాక్షం. సో, ఎగ్జామ్‌లో ఏమడగొచ్చంటే ఇటీవల ఏ సంస్థ మిషన్ సాక్షంను ప్రారంభించింది అని అడిగిచ్చి ఆర్‌బీఐ, నీతి ఆయోగ్ ఇలా సంస్థల పేరు ఇవ్వచ్చనమాట. అయితే ఇక్కడ ఈ మిషన్ సాక్ష్యంని ఎవరండి ప్రారంభించారు అంటే ఆర్‌బీఐ. సాక్ష్యం అంటే మీనింగ్ ఏంటి? సహకారి బ్యాంక్ క్షమత నిర్మాణ్ అనమాట. సో, ఈ మిషన్ సాక్ష్యంను ఆర్‌బీఐ ప్రారంభించింది. మెయిన్‌గా ఎవరి కోసం అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం. ఈ కార్యక్రమం బోర్డు సభ్యులు, సీనియర్ మేనేజ్మెంట్, ఆడిటర్లు, ఐటీ మరియు ఆపరేషనల్ సిబ్బందితో సహా సుమారుగా 1.4 లక్షల మంది భాగస్వాములకు శిక్షణను ఇస్తుంది. సో, తమిళనాడుకు చెందినటువంటి రితికా శ్రీ ఈమె భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ ఎంపైర్‌గా నిలిచారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్ పెంగ్విన్ డే 2026లో మనం ఎప్పుడు జరుపుకున్నామంటే ఏప్రిల్ 25న జరుపుకున్నాం. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రకారం భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి అంటే ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ గ్రోత్ అనేటువంటిది ఎప్పటి నాటికి మార్చ్ 2026 నాటికి ఎంతకు తగ్గింది అంటే 4.1%కి మందగించింది తగ్గిందనమాట. అయితే ఇది 5 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు ఆర్థిక వేగం తగ్గుముఖం పడుతోందని ఇటీవల పేర్కొనడం జరిగింది. సో, ఇటీవల ఈ ఇండస్ట్రియల్ గ్రోత్ అవుట్‌పుట్ అనేటువంటిది ఎంత శాతానికి తగ్గిందండి అంటే 4.1% తగ్గింది. ఎగ్జామ్‌లో గనక అడిగినట్లయితే మార్చ్ 2026కు ఇండస్ట్రియల్ ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ గ్రోత్ ఎంతగా నమోదైంది అని అడిగితే 4.1%కు నమోదైంది.
జాతీయ గణాంకాల కార్యాలయం అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి డేటా అంట. ఈ డేటా అంతా ఎవరండి రిలీజ్ చేశారు అంటే ఎన్ఎస్ఓ అనమాట. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం తయారీ రంగం మెయిన్‌గా తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్‌లో బలహీనమైనటువంటి పనితీరుని మనం చూస్తున్నాం. ఎంత పర్సెంట్ అంటే 4.3% మరియు విద్యుత్ రంగంలో అయితే 0.8% చాలా చాలా తక్కువనమాట ఇది కనపడుతుండగా, మైనింగ్ రంగం మాత్రం మంచి వృద్ధిని చేరుకుందనమాట. ఎంత పర్సెంట్ సాధించింది వృద్ధిని అంటే 5.5%. ఏది మైనింగ్ రంగం. సో, 2025, 26 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక వృద్ధి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంతగా నమోదైంది అండి అంటే 4.1%గా నమోదయ్యింది. ప్రగతి విన్యాసాలు అంటే ఎక్సర్‌సైజ్ ప్రగతి. సో, ప్రగతి అంటే ఏంటి? పార్ట్నర్‌షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, ప్రగతి అంటే అర్థం అనమాట ఇది ఫార్మ్. సో, ఎక్సర్‌సైజ్ ప్రగతి అనేటువంటిది ఎవరు? ఇండియన్ ఆర్మీ భారత సైన్యం ఎక్కడ? ఉమ్రాయ్ మేఘాలయలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి బహుళ జాతి సైనిక విన్యాసం. అంటే మల్టీనేషనల్ ఎక్కువ దేశాలు ఇందులో పాల్గొనేటువంటి మిలిటరీ డ్రిల్ అనమాట ఇది. సో, ఇండియన్ ఆర్మీ ఎక్కడ కండక్ట్ చేస్తోంది అండి అంటే ఉమ్రాయ్ మేఘాలయలో కండక్ట్ చేస్తుంది. సో, ఇందులో మెయిన్‌గా 11 మిత్ర దేశాల ప్రతినిధి బృందాలు పాల్గొంటున్నాయి. సో, ఇవి లక్ష్యం ఏంటి? ఈ ఎక్సర్‌సైజ్ ప్రగతి యొక్క లక్ష్యం ఏంటి అంటే హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా రక్షణ సహకారం, పరస్పర కార్యాచరణ సామర్థ్యం మరియు పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. జింక్ ఫుట్‌బాల్ అకాడమీపై 3-0 తేడాతో విజయం సాధించడం ద్వారా ఎవరు విజయాన్ని సాధించారు? ఈ జింక్ ఫుట్‌బాల్ అకాడమీపై అంటే పంజాబ్ అనమాట. పంజాబ్ ఎఫ్‌సి ఈ జింక్ ఫుట్‌బాల్‌పై విజయం సాధించడం ద్వారా తమ ఏఐఎఫ్ఎఫ్ ఎలైట్ యూత్ లీగ్ 2025, 26 టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. సో, ఇటీవల కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఒక రిపోర్ట్‌ను రిలీజ్ చేశారనమాట. ఏ రిపోర్ట్ అంటే నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ అనమాట. ఇది వేటిపై అంటే మూవింగ్ టువర్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నెన్స్ ఏ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్ అనేటువంటి రిపోర్ట్‌ను ఇది ఎవరి యొక్క రిపోర్ట్ అంటే నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేశారు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు రిలీజ్ చేశారు. సో, ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికత మరియు $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో సహా భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పట్టణీకరణ యొక్క కీలక పాత్రను ఈ నివేదిక అనేటువంటిది హైలైట్ చేస్తుంది. ఎగ్జామ్‌లో అడిగితే ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారండి. ఎవరంటే నీతి ఆయోగ్ అనేటువంటిది రిలీజ్ చేసింది. మెయిన్‌గా ఈ రిపోర్ట్ అనేటువంటిది పట్టణీకరణ యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది. ఆహ్, భారతదేశం యొక్క లక్ష్యాలను సాధించడంలో. ఏప్రిల్ 2026లో ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క నాన్ బ్యాంకింగ్ ఎన్‌బీఎఫ్‌సి కంపెనీ యొక్క దరఖాస్తును ఆమోదించింది. ఏప్రిల్ 2026లో హష్మితే కింగ్డమ్ ఆఫ్ జోర్డన్ ఈ జోర్డన్ అనేటువంటి దేశం మన భారతదేశం ప్రారంభించినటువంటి అలయన్సెస్ ఉన్నాయి గదా! ఏవవి? కూటములున్నాయి గదా! అవి ఏంటివి? ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అదేవిధంగా కొలియేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్. సో, వీటిలో చేరిందనమాట. ఏ దేశం చేరింది రీసెంట్‌గా అంటే జోర్డన్ అనేటువంటిది రీసెంట్‌గా ఈ కూటమిలో చేరడం జరిగింది. తద్వారా స్వచ్ఛ ఇంధనం, వాతావరణ స్థితిస్థాపకత మరియు సుస్థిర ఇంధనాల రంగాలలో భారతదేశంలో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం. సో, ఇవంతా అడగకపోయినా ఎగ్జామ్‌లో ఖచ్చితంగా అడుగుతారండి. ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంటు. ఇటీవల భారతదేశం ప్రారంభించినటువంటి కూటములైనటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, కొలియేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్‌లో ఏ దేశం జాయిన్ అయ్యింది అని అడగొచ్చనమాట. ఏ దేశం అంటే హష్మిత కింగ్డమ్ ఆఫ్ జోర్డన్. ఏరోస్పేస్ కాంపోనెంట్స్ కోసం
సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేటువంటిది కంపెనీ ఎవరితో అంటే రోల్స్ రాయస్‌తో 3,800 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అనమాట ఇది. ఇన్ ఏప్రిల్ 2026 ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? యునెస్కో అనమాట. యునెస్కో అనేటువంటిది 12 కొత్త గ్లోబల్ జియో పార్క్స్‌ను ఆమోదించిందనమాట. సో, దీంతో ఎన్నైతాయి మొత్తం అంటే 12 కొత్త న్యూ గ్లోబల్ జియో పార్క్స్‌ను గుర్తించింది. దీనితో 51 దేశాలలో మొత్తం 241 ప్రదేశాలకు ఇది చేరింది. సో, మెయిన్‌గా ఇవి ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి అంటే 8,82,000 చదరపు కిలోమీటర్లు. సో, ఈ కొత్తగా చేర్చబడినటువంటి సైట్లు ఏ ఏ దేశాలలో ఉన్నాయి అంటే చైనా, ఫ్రాన్స్, గ్రీస్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, పోర్చుగల్, రష్యా, ట్యునీషియా. భారతదేశం నుండి ఏ గ్లోబల్ జియో పార్క్ కూడా చేరలేదు. ఓన్లీ 12 న్యూ గ్లోబల్ జియో పార్క్స్ మాత్రమే యునెస్కో అనేటువంటిది గుర్తించింది. సో, ట్యునీషియాలో అయితే మొట్టమొదటిసారిగా ఒక జియో పార్క్‌ను గుర్తించడం జరిగింది. ట్యునీషియా అదేవిధంగా ఉరుగ్వే. సో, ఎన్విరాన్మెంట్‌లో ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అండి ఇది. యునెస్కో గ్లోబల్ జియో పార్క్‌ల గురించి గనక చూసుకున్నట్లయితే ఎప్పుడు స్థాపించారు? 2015లో అధికారిక యునెస్కో గుర్తింపుగా ప్రారంభించినటువంటి ప్రదేశాలనమాట. మెయిన్‌గా ఇవి స్థానిక భాగస్వాములను కలుపుకొని బాటమ్ అప్ అప్రోచ్ అనే విధానాన్ని ఉపయోగిస్తాయి. దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం గనక చూసుకున్నట్లయితే భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటుగా పర్యావరణ, విద్య, సుస్థిర అభివృద్ధి మరియు స్థానిక సమాజ సాధికారతను ప్రోత్సహించడమే వీటి యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఈ గుర్తిస్తోంది కదా! వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడం. ఎంత కాల పరిమితికి గాను అంటే ఈ హోదా అనేటువంటిది 4 సంవత్సరాల పాటు మంజూరు చేయబడుతుంది. సో, 12 ఉన్నాయి కదా! న్యూ జియో పార్క్స్ 12 యాడ్ చేశాం కదా! ఇక్కడ ఇచ్చారనమాట. ఏ దేశాలలో ఎన్ని జియో పార్క్స్‌ను యాడ్ చేశారని. ఓకే. ఇందులో ఇది ఇంపార్టెంటు. ఏప్రిల్ 2026లో కెన్యాలోని నైరోబీలో జరిగినటువంటి 10వ భారత్ కెన్యా సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశంలో 7 ఏళ్ల విరామం తర్వాత వాణిజ్య కార్యదర్శి స్థాయిలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశారనమాట. ఏ దేశాలు చేశాయి అంటే భారతదేశం మరియు కెన్యా దేశం ఈ 2 తమ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో, ఎన్నవ సమావేశంలో అంటే 10వదనమాట. 10థ్ ఎడిషన్ భారత కెన్యా సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశంలో ఈ దేశాలు సైన్ చేసుకోవడం జరిగాయన్నమాట. ఎందుకు సైన్ చేసుకున్నాయి అంటే ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం. వరల్డ్ వెటరనరీ డేని ఎప్పుడు జరుపుకుంటున్నామంటే ఏప్రిల్ 25 అనమాట. థీమ్ ఏంటి? వెటరీనియన్స్ గార్డియన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్. ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ ఎప్పుడు జరుపుకుంటున్నాం మనమంటే ఏప్రిల్ 26 జరుపుకుంటున్నాం. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే 2026లో ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఏప్రిల్ 26 జరుపుకుంటాం. థీమ్ ఏంటి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ స్పోర్ట్స్. రెడీ, సెట్ అండ్ ఇన్నోవేట్. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI అనేటువంటిది ప్రపోజ్ చేసిందనమాట. బ్యాన్ చేయాలని ప్రపోజ్ చేసింది. కంప్లీట్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఫర్ పాన్ మసాలా బ్యాన్ చేయాలని ఇది ఆమోదించిందనమాట. FSSAI ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని అండ్ పాన్ మసాలా, గుట్కా మరియు సిమిలర్ ప్రొడక్ట్స్. 2026 ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు దీర్ఘకాలిక, సుస్థిర మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి పథకాలకు 10 సంవత్సరాల వారంటీ నమూనాను ప్రకటించారు. సో, అడిగితే ఏమని అడుగుతారంటే ఇటీవల ఏ రాష్ట్రం అనేటువంటిది జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి పథకాలకు 10 సంవత్సరాల వారంటీ నమూనాను ప్రకటించిందని అడగొచ్చనమాట. ఎగ్జామ్‌లో అడిగితే మాత్రం ఉత్తరప్రదేశ్ ఆన్సర్ అవుతుంది. ఇండియా ఎయిమ్స్ టు బిల్డ్ భారతదేశం అనేటువంటిది
లక్ష్యంగా పెట్టుకుందండి. ఏంటి అంటే స్పేస్ స్టేషన్‌ను నిర్మించడం మరియు మనుషులను చంద్రునిపై పంపడం. ఎప్పటిలోపు 2040 లోపు. బీజింగ్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి బీజింగ్ అంటే చైనాలో ఉంది కదా! బీజింగ్. బీజింగ్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి అన్ని ఆఫ్రికా దేశాలకు 2026 మే 1 నుండి సున్నా సుంకాల విధాన్ని అమలు చేస్తుందనమాట. ఏ దేశం అంటే చైనా దేశం అమలు చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. నావల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ యొక్క తొలి క్షిపణులను విజయవంతంగా ప్రయోగించడంతో భారతదేశం అనేటువంటిది తన రక్షణ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది అని చెప్పవచ్చనమాట. సో, ఏంటివి అంటే నావల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ గుర్తుపెట్టుకోండి. సో, ఎక్కడ వీటిని లాంచ్ చేశారు అంటే బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో ఒక హెలికాప్టర్ నుండి ఏ సంస్థలండి అంటే డీఆర్‌డీఓ మరియు భారత నౌకాదళం సంయుక్తంగా కలిసి ఈ పరీక్షను నిర్వహించాయి. ఈ ప్రయోగంలో ఏంటి అంటే ఒకే నావికాదళ హెలికాప్టర్ నుండి త్వరితగతిన 2 2 మిసైల్స్ ఒకేసారి ప్రయోగించారనమాట. ప్రయోగించడం ద్వారా తొలిసారిగా సాల్వో లాంచ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. అడిగితే ఏ సంస్థలు ఈ పరీక్షను నిర్వహించాయి అని అడగడానికి ఆస్కారం ఉంది. సో, అడిగితే ఇది అడగొచ్చనమాట. నావల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ యొక్క తొలి క్షిపణులను ఇటీవల ఏ సంస్థలు నిర్వహించాయి లేదా ఎక్కడ నిర్వహించాయి? అంటే ఒడిశా తీరంలో నిర్వహించాయి గదా! అది అడగొచ్చు. పిల్లలలో 21 రకాల వైకల్యాలను గుర్తించి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మద్దతును మెరుగుపరచడానికి రూపొందించినటువంటి ప్రశస్త్ 2.0 అనే నవీకరించబడినటువంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ ప్రదర్శనలు అంటే ఏంటి అంటే పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు మరియు ప్రత్యేక విద్యావేత్తలకు పాఠశాల స్థాయిలో సంభావ్య వైకల్యాలను గుర్తించడంలో ఈ ప్రశస్త 2.0 అనేటువంటిది హెల్ప్ అవుతుంది. సో, పిల్లలలో 21 రకాల వైకల్యాలను గుర్తిస్తుందనమాట. ద మహారాష్ట్ర క్యాబినెట్ అనేటువంటిది ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలిసీ 2026ను అప్రూవ్ చేసింది. ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో అంటే 10,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో. బెంగుళూరు నగర పోలీసులు నమ్మ 112 అనే అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను బహుభాషా ఏఐ పరిష్కారంతో అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. మెయిన్‌గా అత్యవసర పరిస్థితులలో భాషా అడ్డంకులను తొలగించి అంటే అందరికీ కన్నడ వస్తుంది అనేటువంటిది అయితే లేదు కదా! బెంగుళూరులో. ఎందుకంటే చాలామంది చాలా రాష్ట్రాల నుండి నివసిస్తున్నారనమాట. సో, ఎవరికైతే భాషా అడ్డంకులు ఉంటాయో ఆ భాషా అడ్డంకులను తొలగించి ఎవరెవరు నివాసితులైనా సరే, సందర్శకులందరూ అయినా సరే వారికి వేగవంతమైనటువంటి మరియు ఖచ్చితమైనటువంటి పోలీస్ సహాయాన్ని అందించడమే ఈ చర్య యొక్క లక్ష్యం అన్నమాట. ఏది అంటే నమ్మ 112. అత్యవసర సహాయం కోరుతున్నప్పుడు కాల్ చేసేవారు తమకు అత్యంత సౌకర్యమైనటువంటి భాషలో మాట్లాడవచ్చనమాట. సో, ఇక్కడ ఏని యూజ్ చేస్తున్నారు అంటే బహుభాషా వాయిస్ ఏఐ వంకీని నమ్మ 112 హెల్ప్‌లైన్‌తో అనుసంధానించారు. ఫ్రాన్స్ అనేటువంటిది 2020 డెడ్‌లైన్‌ని నిర్దేశించుకుందండి తను ఫ్రాన్స్ అనేటువంటి దేశం. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్‌ను ఎండ్ చేయడానికి. ఎప్పటిలోగా ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలను అంతం చేస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది అంటే 2050 లోగా. బంగ్లాదేశ్ అనేటువంటిది ఫైనల్ స్టేజ్‌లోకి ఎంటర్ అయిందనమాట. ఎందులో అంటే న్యూక్లియర్ పవర్ జనరేషన్‌లో భాగంగా యాస్ ఎ యురేనియం ఫ్యూయల్ లోడింగ్ బిగాన్. సో, యురేనియం ఫ్యూయల్‌ని వాళ్ళు లోడ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. యూనిట్ 1 ఎందులో అంటే రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అడిగితే ఆహ్, ఏమని అడగొచ్చంటే రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది అనైనా అడగొచ్చు. ఇటీవల ఏ దేశం ఫైనల్ స్టేజ్‌లోకి ఎంటర్ అయింది న్యూక్లియర్ పవర్ జనరేషన్‌లో అనైనా అడగొచ్చనమాట. ఏ దేశం అంటే బంగ్లాదేశ్. దిస్ మార్క్స్ ద బంగ్లాదేశ్ క్లోజర్ టు బికమింగ్ ద వరల్డ్స్. సో, దీంతో బంగ్లాదేశ్ అనేటువంటిది ప్రపంచంలో 33వ దేశంగా 33వ దేశంగా చేరిందనమాట. సో, ఎందులో అంటే 33వ దేశంగా మారింది. ఎందులో అంటే టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం త్రూ న్యూక్లియర్ ఎనర్జీ.
ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ మరియు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తదుపరి తరం ఇది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ మరియు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటివి తదుపరి తరం మలేరియా వ్యాక్సిన్ అయినటువంటి R780 ఈ R780 అనేటువంటిది ఇచ్చి ఇది ఏ రకమైన వ్యాక్సిన్ అని కూడా అడగొచ్చనమాట. ఏ రకమైన వ్యాక్సిన్ అంటే ఇది మలేరియా వ్యాక్సిన్. సో, ఈ R780ను అభివృద్ధి చేయడానికి ఏ ఇన్‌స్టిట్యూట్స్ అంటే ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ మరియు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఈ మలేరియా వ్యాక్సిన్ అయినటువంటి R780ని అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి ఒక లైసెన్సింగ్‌పై ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సంతకం చేశాయి. ఇంటర్నేషనల్ డాన్స్ డేను మనం వరల్డ్ డాన్స్ డేగా కూడా పిలుస్తున్నాం. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామంటే 29థ్ ఏప్రిల్ 2026న. సో, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా! R780ని అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి ఒక లైసెన్సింగ్‌పై ఒప్పందంపై సంతకం చేశాయని. సో, ఈ మలేరియా వ్యాక్సిన్ R780 అనేమాట డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్‌గా వేటిని టార్గెట్ చేస్తున్నాయి అంటే పారాసైట్ అయినటువంటి ప్లాస్మోడియం ఫాల్సిఫరమ్‌ను. సో, ఈ R780 అనేటువంటిది RIPR మరియు CYPRA అనే 2 కొత్త దశ యాంటీజెన్‌లపై ఆధారపడి ఉంటుంది. ఇది పరాన్న జీవిపై బహుళ దశలలో దాడి చేయడానికి వీలును కల్పిస్తుంది. ఇక్కడ సింపుల్‌గా R780 అనేటువంటిది ఏ వ్యాక్సిన్ అయినా అడగొచ్చు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఏ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అనైనా అడగొచ్చనమాట. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇక్కడ వెల్లరికొంబై గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఒక చరిత్రపూర్వ రాతి చిత్రాల ప్రదేశాన్ని అంటే ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్ సైట్‌ని తిరిగి కనుగొన్నట్లుగా యాకై హెరిటేజ్ ట్రస్ట్ అనేటువంటిది నివేదించింది. ఎక్కడ? తమిళనాడులోని నీలగిరి జిల్లాలో. కొత్త పరిశోధన ప్రకారం బేరింగ్ జలసంధికి అడ్డంగా ఉన్నటువంటి ఒక అడ్ ఆనకట్టను నిర్మించడం వల్ల కీలకమైనటువంటి సముద్ర ప్రవాహాల వ్యవస్థ అయినటువంటి అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్‌ను స్థిరీకరించేటువంటి అవకాశం ఉంది. వరల్డ్ టాపిర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఏప్రిల్ 27. సో, టాపిర్ అంటే ఒక రకమైనటువంటి జంతువు అన్నమాట ఇది. సో, మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే ఏప్రిల్ 27న జరుపుకుంటున్నాము. వారి ఆ జంతువుల యొక్క వంశం అనేటువంటిది లక్షల సంవత్సరాల నాటిది కాబట్టి, ఆ జంతువులను తరచుగా మనం ఏమని పిలుస్తున్నామంటే జీవశిలాజాలాలు లేదా లివింగ్ ఫాసిల్స్ అని పిలుస్తున్నాం. సో, ఇవి అండి 30థ్ ఏప్రిల్‌కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.